ఈరోజు ఉస్మాన్ నగర్ లో పండుగ వాతావరణం నెలకొన్నదంటే అందరి ఆశాజ్యోతి గుడి నిర్మాణదాత గూడెం యాదమ్మ గారు పైపాలన్న గారు వారి ఆశీస్సులతోనే ఈ స్థలం కానివ్వండి, ఈ పుళ్ళు కానివ్వండి, ఇంకా కొన్ని ఉన్నాయి. మిగతా చెప్తానన్నా అన్నీ ఎప్పుడైనా ఎక్కడ పోయినా గట్టని గుడి లేదు, తీయని బడి లేదు. బడి కావాలన్నా గుడి కావాలన్నా పైపాలన కలిస్తే ఒక్క మాటతో చెప్తే గుడి కడుతుంది, బడి అవుతుంది. ఇక్కడికి ఇది ప్రోద్బలం మా స్థానిక నాయకులు కానివ్వండి, ప్రేమ్ కుమార్ గారు కానివ్వండి, రాజు గారు, అనిల్ శేఖర్ గారు అని, అనిల్ కుమార్ గారు, మాణిక్యం గారు, ఉమ్మడి రాష్ట్రానికి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చేసినటువంటి మా నాయకుడు మాజీ సర్పంచ్ 2001 నుంచి 2006లో ఇక్కడ మాజీ సర్పంచ్ రామేశ్వర్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు కూడా వారి ప్రోత్సాహం ఉన్నది. అందరి సహాయశక్తుల వల్ల, మీ అందరి దయదాక్షల వల్ల ఈ టెంపుల్ చేసి అందరికీ ఈ రోజు దర్శనం భాగ్యం కలిగిందంటే మన నాయకుడి వల్ల అని చెప్పి చెప్పక తప్పదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. సోమిరెడ్డి గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఉన్నా నేను అని 24 గంటలు మన సర్వీస్ చేసే మన మైపాలన్న గారికి భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి గారికి, చిట్టి ఉమేశ్వర్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గ్రామ పెద్దలు, మహిళలు, సోదరి సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అన్న ఆశీస్సులతోనే, మన మైపాలన్న ఆశీస్సులతోనే అక్కడ ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డిలో మన పొటెన్షియల్ కాన్స్టిట్యూన్సీలో కూడా మైపాలన్న అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు ప్రతి ఊర్లో మల్లల గుడి, మళ్ళా బీరపల గుళ్ళు ప్రతి వారం రోజుల నేను చూస్తూనే ఉన్నా. ప్రతి ఊర్లో అన్ని ఓపెనింగ్లు జరుగుతున్నాయి. ఇవన్నీ అన్న ఆశీస్సుల వల్లనే. ఇలా ఉస్మాన్ నగర్ లో ఇంత భూమి ఇచ్చిండు, ఇంత భూమి ఇప్పించిండు అంటే ఇలా 100 కోట్ల ఆస్తిది ఈ 2 గుళ్ళకు. అదే శ్మశాన వాటిక కూడా 4 ఎకరాలు ఇప్పించిండు, అది కూడా 100 కోట్లకు 2 కలిపి 200 కోట్ల ఆస్తి ఉస్మాన్ నగర్ చెందిందంటే అది మైపాలన్న ఆశీస్సులతోనే అని చెప్పక తప్పదు. దయచేసి ప్రతి ఒక్కరు అన్నను మరవకుండా ఇంత ఆస్తి మనకి ఇచ్చిండు. రేపు పొద్దుగాల ఊరంతా పెద్దగా అయిపోతుంది. ముందు చూపుతో అన్న మనకు శ్మశాన వాటిక కానీ ఈ గుళ్ళ కానీ జాగిపించినట్టే చాలా మనము ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలము చాలా అదృష్టవంతము. అదేవిధంగా మరి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. చెప్పుకున్న మైపాలన్న కోసం ఎంతైనా మనము ఇక్కడ చెప్పలేనటువంటి, మాకైతే ఆనంద భాష్యాలు చెప్పలేకుంటున్నాయి. కాబట్టి ఇక్కడ చైర్మన్ గారిది కానీ, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ, మా స్థానిక కౌన్సిలర్ కానీ అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుచు ఇంతటితో నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాను. ఉమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఉన్నా నేను అని 24 గంటలు మన సర్వీస్ చేసే మన మైపాలన్న గారికి భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి గారికి, చిట్టి ఉమేశ్వర్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గ్రామ పెద్దలు, మహిళలు, సోదరి సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అన్న ఆశీస్సులతోనే, మన మైపాలన్న ఆశీస్సులతోనే అక్కడ ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డిలో మన పొటెన్షియల్ కాన్స్టిట్యూన్సీలో కూడా మైపాలన్న అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈరోజు ప్రతి ఊర్లో మల్లల గుడి, మళ్ళా బీరపల గుళ్ళు ప్రతి వారం రోజుల నేను చూస్తూనే ఉన్నా. ప్రతి ఊర్లో అన్ని ఓపెనింగ్లు జరుగుతున్నాయి. ఇవన్నీ అన్న ఆశీస్సుల వల్లనే. ఇలా ఉస్మాన్ నగర్ లో ఇంత భూమి ఇచ్చిండు, ఇంత భూమి ఇప్పించిండు అంటే ఇలా 100 కోట్ల ఆస్తిది ఈ 2 గుళ్ళకు. అదే శ్మశాన వాటిక కూడా 4 ఎకరాలు ఇప్పించిండు, అది కూడా 100 కోట్లకు 2 కలిపి 200 కోట్ల ఆస్తి ఉస్మాన్ నగర్ చెందిందంటే అది మైపాలన్న ఆశీస్సులతోనే అని చెప్పక తప్పదు. దయచేసి ప్రతి ఒక్కరు అన్నను మరవకుండా ఇంత ఆస్తి మనకి ఇచ్చిండు. రేపు పొద్దుగాల ఊరంతా పెద్దగా అయిపోతుంది. మరి ముందు చూపుతో అన్న మనకు శ్మశాన వాటిక కానీ ఈ గుళ్ళ కానీ జాగిపించినట్టే చాలా మనము नमस्करोमि
ఓం సబడి ప్రకాంతే సంకల్పిత కర్మణి న్యూన అతిరిక్త దోష పరిహారం భద్ర ద్రవ్యద కార్యకర్తలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు రావాలి ఇక్కడికి. పేపర్లో తీసి అయిపోయాయి కదా. అయ్యా ఇక పూర్ణాహుతి బలి ప్రదానం అవుతుంది. అందరూ చేసి మల్లన్న స్వామి దేవాలయం మధ్య మల్లన్న స్వామి రావాలి. హిరణ్యపాణి మోదరే సవితారమపక్వదే సచేత్తా దేవతా పదం అపాన్నపాతమవసే సవితారమపస్తుహి వ్రతాన్యుష్మసి భక్తారం హవామహే వసోశ్చిత్రస్య రాసతః సవితాం ప్రచక్షసం తథా ఆనిషీదత సవితాస్తోం జోనునాః తారాధాం శుంభవి అగ్నిమత్తి నవః దేవానాముపదీరుపా తారం సోమపీతయే ఆజ్ఞా అగ్న ఇహావసే హోత్రాయ
హోమం పెట్టుకోవాలి కదా.